టైం అయితే 10:45 అవుతుంది కదా. ఎగ్జాక్ట్ 1 అవర్ ఉంది. 1 అవర్లో రైస్ పెట్టాలి, ఇంకా కర్రీ చేసి పిల్లలకి బాక్స్ అయితే ఇచ్చి రావాలి. 11:40 కల్లా వ్యాన్ వస్తుందన్నమాట లంచ్ బాక్స్ పికప్ చేసుకోవడానికి. ఇంకా వ్యాన్లో పంపిస్తున్నాను 2 డేస్ నుంచి. ఇంకా మళ్ళీ అంత దూరం నడుచుకుంటూ వెళ్తే మళ్ళీ చిన్నోడు ఏడుస్తున్నాడు, నేను వస్తా మమ్మీ ఇంటికి అనేసి. ఇంకా వాడికి కనిపించకుండా రావాలంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇంకా ఇదంతా కాదని ఇంకా వ్యాన్లోనే పంపించేస్తున్నాను బాక్స్. ఇంతకీ మరి మీ పిల్లలు వెళ్ళారా స్కూల్కి? ఏం బాక్స్లో పెట్టారు, ఏ రెసిపీ అనేది కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఇవాళ అయితే క్యాబేజ్ పప్పు అయితే చేస్తున్నాను. మార్నింగే ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత క్యాబేజ్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఇంట్లో పని అంతా చేసేసుకొని స్నానం చేసి వచ్చి ఇప్పుడు కర్రీ అయితే చేస్తున్నాను. రైస్ ఆల్రెడీ రైస్ కుక్కర్లో పెట్టేశాను అనమాట. సో క్యాబేజ్ పప్పు కదా, సాయంత్రం క్యాబేజ్ పకోడీ చేద్దామన్నట్టు కొంచెం క్యాబేజ్ అయితే పక్కకు పెట్టాను. ఇంకొంచెం అయితే కర్రీ అయితే చేశాను. ఏ మాటకమాట ఇవాళ క్యాబేజ్ పప్పు కర్రీ అదిరిపోయింది, సూపర్గా వచ్చిందనమాట. దీనికి కారణం ఏంటి అంటే నేను క్యాబేజ్ మొత్తం ఇలా కలిపిన తర్వాత దీని మీద ప్లేట్ పెట్టేసి దాంట్లో కొన్ని వాటర్ పెట్టాను. మంచిగా కుక్ అయిపోతాయి, ఇంకా కింద మాడిపోదు, మీద నుంచి వాటర్ ఉంటాయి కాబట్టి కర్రీ కూడా బాగా కుక్ అయింది. చాలా బాగా అనిపించింది ఇవాళ నాకు. అంటే డైలీ ఈ మెథడ్ వాడతాను, ఏ కర్రీ చేసినా మీద వాటర్ పోసి పెడతానన్నమాట. ఈ చిన్న టిప్ అయితే ఈజీగా అందరికీ గుర్తుండిపోద్ది. ఇంకా కర్రీ కూడా మనం ఒకవేళ మర్చిపోయినా కింద మాడిపోకుండా ఉంటుందన్నమాట మీద వాటర్ పెట్టడం వల్ల. సో మీలో ఎంతమందికి ఈ టిప్ తెలుసు అనేది కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇదే ఫస్ట్ టైమా మీరు ఈ టిప్ వినడం? సో మన ఛానల్కి అదేనండి, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి, సరేనా?